హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? కెప్టెన్సీ టాస్క్ అప్డేట్. ఎస్, కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది హౌస్లో ఆల్రెడీ. నేను ఫటాఫట్ అప్డేట్స్ చెప్తాను. నా దగ్గర ఉన్నవి రెండే అప్డేట్స్, బట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఫస్ట్ వీళ్ళని 2 టీమ్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ టీం కింద ఎవరెవరు ఉన్నారంటే భరణి గారు, దివ్య అండ్ ఇమాన్యువల్, సంజన గారు. అండ్ ఇంకో టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. సుమన్ శెట్టి గారు, తనూజ, కళ్యాణ్, డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి. అసలు ఈ లెక్క ఏంటి అనేది మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. నాకు అప్డేట్ తెలియగానే మీకు వచ్చి నేను చెప్తాను. సో ఈ 2 టీమ్స్ కి డివైడ్ అవ్వాలన్నప్పుడు ఎవరికి వాళ్ళు క్లోజ్ ఉన్నారో వాళ్ళందరూ టప్పమని ఒక 2 టీమ్స్ కి డివైడ్ అయిపోయారు. నాకు తెలిసి 2 టాస్క్ పెట్టబోతున్నారని తెలిసింది. ఇదే నాకు తెలిసిన సెకండ్ అప్డేట్. సో ఫస్ట్ టాస్క్ వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది, ఈ టీమ్స్ మధ్యన. ఈ టీమ్స్లో ఎవరైతే విన్ అయ్యి బయటికి వస్తారో జనాలు, వాళ్ళలో సపోర్టింగ్ టాస్క్ పెట్టే ఛాన్స్ ఒకటి ఉంది. అంటే ఎవరికి సపోర్ట్ చేసి వీళ్ళు కెప్టెన్ అవ్వాలి అనుకున్నది. సో ఇది నాకు తెలిసిన 2 అప్డేట్స్. ఇంకొకటి ఏంటంటే చాలా హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఈసారి కెప్టెన్ ఓన్లీ భరణికి, రీతు గారికి మధ్యనే జరగాలి అన్న రూల్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ కూడా మాట ఇచ్చారు విన్నర్ అయ్యి వస్తాను అని. డీమన్ పవన్ కూడా కెప్టెన్సీ టాస్క్లో ఎట్లా అయినా ఆడాలి అన్న ఫైర్తో ఉన్నాడు. ఆయన 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన మటుకని ప్రయారిటీ ఇచ్చుకుంటే ఆయనే కెప్టెన్ టాస్క్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు రీతుకి ఎట్లయినా సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటే రీతుకి సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్ అండి. ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలో ఉన్నాయి. ఎందుకంటే మన డీమన్ పవన్ కూడా వాళ్ళ అమ్మగారితోని ఎవరు సపోర్ట్ చేయరు కెప్టెన్సీ వచ్చినప్పుడు, అది ఒక్కటే నాకు మైనస్ అని అంటాడనమాట. సో చూడాలి. ఎందుకంటే రీతు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి అని చెప్పి మాట తీసుకున్నారని తెలిసింది. ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వస్తే ఆ నెక్స్ట్ వీక్ ఎలాగోలా లాగేస్తే దే విల్ బీ ఆ పర్సన్ ఫైనల్స్లో ఉంటారు అనేది మన అందరికీ తెలిసిందే. సో వీళ్ళకి ప్రతి వారం ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వేసే ప్రతి మూవ్, మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మనకి తెలిసినదే. అండ్ దివ్య గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి భరణి గారి సైడ్ ఉంటారు. కాబట్టి ఎలాగైనా భరణి గారు వాళ్ళ డాటర్ కెప్టెన్ అవ్వాలి నాన్న అని మాట తీసుకున్నారు. కాబట్టి ఈసారి భరణి గారు ఎట్లా అయినా కాంప్రమైజ్ అయ్యేదే లేదు, కెప్టెన్ అవ్వడానికే చూస్తారని అనిపిస్తుంది. అండ్ దివ్య గారు కూడా ఖచ్చితంగా భరణి గారు సపోర్టర్ కాబట్టి భరణి గారికి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ భరణి గారి టీంలో ఇమాన్యువల్ అండ్ సంజన గారు కూడా ఉన్నారు. సంజన గారు ఫస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పటికీ కూడా ఇమాన్యువల్ ఎక్కడైనా తనకి క్యాలిక్యులేషన్ అర్థమయ్యి సంజన వెళ్ళిపోతాదేమో అని డౌట్ వస్తే ఆయన క్యాలిక్యులేషన్ బాగానే వేస్తాడు. సంజన గారికి సపోర్ట్ చేస్తే అక్కడ కూడా గ్రాఫ్ మారే ఛాన్స్ చాలా ఉంది. వెరీ అన్ప్రెడిక్టబుల్ టాస్క్ అని చెప్పచ్చు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ ఈసారి ఏదైనా అన్ప్రెడిక్టబుల్గా వెళ్ళే ఛాన్సెస్ హై ఉన్నది. సో తనుజ గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా రీతు గారికి సపోర్ట్ చేస్తారు, అది మనకు తెలిసిందే. అండ్ కళ్యాణ్కి మనం చెప్పలేం కళ్యాణ్ ఎవరి వైపు సపోర్ట్ చేస్తాడు అనేది. మనకి అది క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డీమన్ పవన్ కూడా తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ హై ఉన్నాయి. రీతు గారు కూడా వచ్చి మార్క్ తీసుకునే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయి. చెప్పలేం. సుమన్ శెట్టి గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి వీళ్ళందరితో పోలిసి సుమన్ శెట్టి గారికి ఛాన్సెస్ తక్కువే. అక్కడ మైనస్ ఎవరికంటే సుమన్ శెట్టి గారికి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఈ ఫస్ట్ టాస్క్ బట్టి ఎంతమంది జనాలు ఎంతమంది కంటెండర్స్ కింద మారేలో చూడాలి. అండ్ నాకు తెలియగానే నా ఛానల్లో ఫస్ట్ నేను అప్డేట్ పోస్ట్ చేస్తాను. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి. అప్డేట్స్ కోసం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటికీ ఇవి కెప్టెన్సీ అప్డేట్స్. మీరెవరు అనుకుంటున్నారు ఈ వారం కెప్టెన్ అయితే బాగుంటుంది అని, ఎవరికి ఇమ్యూనిటీ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ టీమ్ డివైడింగ్ అనేది ఎందుకు జరిగింది అనేది నాకు తెలియగానే తీసుకొచ్చి నా ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.